బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్వేతపత్రాల విడుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విడుదల చేయాలని భావించిన శ్వేతపత్రాలను వాయిదా వేసింది. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 4ంటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం, నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. శ్వేతపత్రాల విడుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విడుదల చేయాలని భావించిన శ్వేతపత్రాలను వాయిదా వేసింది. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 4ంటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం, నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మిగిలిన 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదలకు నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సంతోష్. మురళి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనైతే కనుక ఈరోజు శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేయాల్సి ఉంది. ఏదైతే శాంతి భద్రతల దృష్ట్యా గత ప్రభుత్వ వైఫల్యాల్లో భాగంగా ఈ యొక్క శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఈ యొక్క శ్వేతపత్రాన్ని ఈరోజు సెక్రటరియట్లో చంద్రబాబు నాయుడు విడుదల చేయాల్సి ఉండగా అయితే కనుక దీన్ని కొన్ని పరిణామాల మధ్య అయితే కనుక దీన్ని వాయిదా వేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు పల్నాడు జిల్లా వినుకొండలో కూడా ఇటు వైసీపీ నాయకుడికి సంబంధించినటువంటి హత్య జరగడంతో పాటు ఇటు చిత్తూరు జిల్లాలో ఏదైతే ఇటు రెడ్డప్ప, మాజీ ఎంపీ రెడ్డప్ప కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగినటువంటి దాడులకి ఒక రకంగా ఇటు వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు శాంతి భద్రతల మీద ఇటు ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు ఇటు టీడీపీ కార్యకర్తలు కొంతమంది అయితే కనుక ఈ యొక్క దాడులకి దిగారు అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు నిరసనలు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య వీటన్నిటిపై అయితే కనుక ఇటు ఉన్నత స్థాయి అధికారులతోటి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక మరోవైపు ఇటు అసెంబ్లీ సమావేశాల వేదిక కూడా ఇటు 3 కీలకమైనటువంటి శాఖలపై అయితే కనుక ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాము అంటూ కూడా ఇక సీఎంఓ నుంచి కొంత సమాచారం అందుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు విడుదల చేయాల్సినటువంటి శాంతి భద్రతలపై, అదేవిధంగా ఆర్థిక శాఖ, ఎక్సైజ్ శాఖలపై కూడా ఇటు అసెంబ్లీ వేదికగా ఈ యొక్క శ్వేతపత్రంని విడుదల చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ యొక్క 3 రోజులు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క శ్వేతపత్రంపై అయితే కనుక చర్చకు లేవనైతే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్వేతపత్రాలే కాదు, గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖ, అదేవిధంగా సహజ వనరులు ఈ 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పటికే మరో 3 శ్వేతపత్రాలు, దాదాపు 7 శ్వేతపత్రాలపై కూడా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా
ప్రజలకు వివరించే విధంగా కూడా ఇక ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు వీటిపై మాట్లాడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు, అదేవిధంగా 11 సీట్లు ఎందుకు వైసీపీకి వచ్చాయి, వీటన్నిటిపై ఇవన్నీ కారణాలు ఎత్తి చూపే విధంగా కూడా ఇక అసెంబ్లీ వేదికగా వినియోగించే విధంగా కూడా ఇటు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశంపై అయితే కనుక పూర్తి స్థాయిలో అసెంబ్లీలో జరిగేటువంటి 3 రోజుల అసెంబ్లీలో ఇటు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిపై పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నెల రోజుల పాలన అనేది కూడా ముగియడం జరిగింది. ఇక నెల రోజుల పాలనలో ఇటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా అమలు చేశారు, వీటన్నిటిపై కూడా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా అయితే కనుక వినియోగిస్తారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు వాయిదా పడినటువంటి శ్వేతపత్రంతో పాటు ఇక అసెంబ్లీలో ఆర్థిక శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖలపై కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మురళి, రైట్, దీనికి సంబంధించి కంప్లీట్గా ఇతరత్ర ఘటనలకు సంబంధించి కూడా ఏమైనా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? వాటి దృష్ట్యానే వాయిదా అంటారా, లేకపోతే ఏం చెప్తుంది ప్రభుత్వ వర్గాలు శ్వేతపత్రాల విడుదల వాయిదాకు సంబంధించి పర్టికులర్ రీజన్? ఈరోజు ప్రధానంగా శాంతి భద్రతలో సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేస్తారు అన్న ప్రక్రియలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మరోవైపు రాష్ట్రంలో దాదాపు జరిగినటువంటి పల్నాడు జిల్లా వినుకొండలో పెద్ద ఎత్తున ఏదైతే వైసీపీ నాయకుడు రషీద్ హత్య అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఒక నాయకుడి హత్యకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నాయకులు వినియోగించుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అన్నటువంటి టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వైసీపీ నాయకుడు హత్య కావచ్చు, అదేవిధంగా వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు కావచ్చు, అదేవిధంగా ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అయితే కనుక ఇటు దాడులు, మాజీ ఎంపీ రెడ్డప్పని చూడడానికి వెళ్ళినటువంటి తరుణంలో ఇక పెద్దిరెడ్డి కుటుంబంపై చేసినటువంటి దాడులు, వీటన్నిటినీ కూడా ఇటు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఇప్పుడు వైసీపీ నాయకులు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వైఫల్యాలను ఇప్పుడు ఎండగడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఇటు వైసీపీ ఏ విధంగా తిప్పికొట్టబోతుందా అన్న దానిపై అయితే కనుక తీవ్రంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. మురళి, కంప్లీట్గా రాక్షస పాలన నడుస్తోంది, శాంతి భద్రతలన్నీ కూడా గత ప్రభుత్వంలోనే బాగున్నాయి, అన్నీ అదుపు తప్పాయనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు. వాటికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది సంతోష్? గతంలో చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ సుధాకర్ హత్య కావచ్చు, అదేవిధంగా ఇటు కోడికత్తి కేసులో నిందితుడిని అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థను సైతం కూడా అడ్డుకోవడం, ఏదైతే హైకోర్టులో హేబియస్ కార్పస్కి సంబంధించినటువంటి పిటిషన్లు నమోదవడం, వీటన్నిటిపై కూడా చూసుకున్నట్లయితే కనుక దాదాపు శాంతి భద్రతలో అదుపు తప్పాయి అంటూ కూడా ఇటు టీడీపీ అయితే కనుక విమర్శిస్తూ ఉంది. అంతేకాకుండా టీడీపీ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుపై సైతం కూడా కేసులు నమోదు చేయడం, వీటన్నిటినీ కూడా ఇటు పూర్తి స్థాయిలో ఈరోజు అసలు ప్రజలకి అర్థమయ్యే విధంగా కూడా వివరిద్దాం అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఈరోజు వాయిదా పడడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఇటు హత్యలు ఏదైతే ఇటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రశ్నిస్తే వారిపై కేసులు కావచ్చు, మహిళలపై కేసులు కావచ్చు, ఎవరైతే ప్రశ్నిస్తారో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కూడా వారిని విమర్శించే విధంగా కూడా గతంలో జరిగిన పరిస్థితులు, అదేవిధంగా కొంతమంది అధికారులు సైతం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, చట్టానికి లోబడి పనిచేయకుండా కూడా ఇటు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన విధానాన్ని, వీటన్నిటిని కూడా వివరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇటు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక కొన్ని కేసులు ఏవైతే ఉంటాయంటే పత్రిక స్వేచ్ఛ కావచ్చు, కొన్ని స్వేచ్ఛలు హరించిన పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా గతంలో టీడీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు జగ్గైపేటలో అడ్డుకోవడం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలు అదుపు తప్పే విధంగా కూడా ప్రవర్తించిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ సైతం కూడా వాదించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అసెంబ్లీ వేదికగా ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క లేవనెత్తే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి శాఖలన్నీ కూడా నిర్వీర్యమైన పరిస్థితులు కూడా
ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ యొక్క అసెంబ్లీ వేదికగానే ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ శ్వేతపత్రాలను అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో కూడా కేంద్ర పెద్దలతో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క శ్వేతపత్రాలను అనేది కూడా వివరించడం కూడా జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. వీటన్నిటిని చూసుకున్నట్లయితే కనుక పెద్ద స్థాయిలో అయితే కనుక రాష్ట్రం వెనకబడిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అంటూ కూడా ఇక టీడీపీ అయితే పూర్తి స్థాయిలో శ్వేతపత్రం అనేది కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్.